హలో ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్‌లో కొత్తగా జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. కంపెనీ పేరొచ్చేసి చూడండి ఫ్రెండ్స్, గ్రావిటీ ఫార్మా. ఈ కంపెనీలో వేకెన్సీలనేవి ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ కంపెనీ వచ్చేసి ఫ్రెండ్స్ ఫార్ములేషన్ కంపెనీ. ఇది ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ కంపెనీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎఫ్‌డీఏ ప్లాంట్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ కంపెనీ ఇది. ఎఫ్‌డీఏ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అప్రూవ్ చేసిన కంపెనీ అనమాట. ఈ కంపెనీలో వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీలనేవి ఖాళీగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఫార్ములేషన్ కాబట్టి డిఫరెంట్ సెక్షన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో. ఆ సెక్షన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. క్యాప్సూల్స్ ఫిల్లింగ్, ఇంకా కంప్రెషన్, గ్రాన్యులేషన్, కోటింగ్, ప్యాకింగ్. ఈ సెక్షన్స్‌లోనేవి వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఇవి ఫుల్‌ఫిల్ చేయడం కోసం వీళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఓకే. దీని గురించి మనం అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ ఉంది కదా! దీనికి ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడుంది? ఇంకా జాబ్ లొకేషన్ ఎక్కడుంది? దీనికి ఎన్ని వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి? అనేవి అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. వీడియో అయితే ఫుల్‌గా చూడండి స్కిప్ చేయకుండా. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి వీడియోని. ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా జాబ్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రైవేట్ జాబ్సే కాదు ఫ్రెండ్స్, గవర్నమెంట్‌కు సంబంధించిన జాబ్‌లకు రిలేటెడ్ వీడియోస్ కూడా నేను ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, మీరు అవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. మనం ఇప్పుడు నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఐటీఐ ఉండాలి. ఐటీఐ ఇంకా డిప్లొమా, డిగ్రీ, బీఫార్మసీ. వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా సరిపోతుంది. ఎవరైనా ఇంటర్వ్యూకైతే అటెండ్ అయిపోవచ్చు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి అందరిని తీసుకుంటారు ఫ్రెండ్స్. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఏదైనా క్యూసీ, క్యూఏ ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటే మాత్రం స్పెషల్‌గా ఏదైనా ఒక ఇది అడుగుతారు. ఏది స్పెషల్ గ్రూప్‌లో మాత్రమే పాస్ అవుట్ అయిన వాళ్ళు బీఎస్సీ ఇలా ఎంఎస్సీ ఈ విధంగా క్వాలిఫికేషన్ అడుగుతారు. ప్రొడక్షన్ కాబట్టి ఏ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు. మీరు ఇంటర్వ్యూకైతే అటెండ్ అయిపోవచ్చు. డిగ్రీ, బీఫార్మ్, డిప్లొమా, ఐటీఐ ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఓకే. జాబ్ లొకేషన్ చూడండి ఇస్నాపూర్‌లో ఉంది ఫ్రెండ్స్. అంటే హైదరాబాద్ పటాన్‌చెరు దగ్గర ఉంటుంది. ఈ కంపెనీ లొకేషన్ రోడ్‌కే ఉంటుంది దగ్గరలోనే సిటీకి. ఓకే. కాకపోతే ఈ కంపెనీలో ఏందంటే ఫ్రెండ్స్ 1 ఇయర్ పాటు ఒరిజినల్ సర్టిఫికేట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బాండ్ ఉంటుంది. 1 ఇయర్ పాటు మీరు ఆ కంపెనీ నుండి ఖచ్చితంగా వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ బాండ్ బ్రేక్ చేశారు అంటే ఒక సర్టెన్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అది మీరు ఇంటర్వ్యూకెళ్ళిన రోజు మీ కంపెనీ హెచ్ఆర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు దాని గురించి. బాండ్ గురించి. హెచ్ఆర్ పాలిసీలో బాండ్ అనేది ఉంది. సో, దాని గురించి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి నోట్‌లో. 1 ఇయర్ 10th ఒరిజినల్ సర్టిఫికేట్ డిపాజిట్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఇది. సో, ఏదైనా ఒక ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే మీరు అక్కడ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది కంపెనీలో. ఓకే. 1 ఇయర్ పాటు మీరు వర్క్ చేసిన తర్వాత మీకు రిటర్న్ ఇచ్చేస్తారు డాక్యుమెంట్ అనేది. ఒరిజినల్ డాక్యుమెంట్. ఓకే. ఇంటర్వ్యూ డేట్ చూడండి ఫ్రెండ్స్. 8th జనవరి రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. వెడ్నెస్‌డే. మార్నింగ్ 9:00 నుంచి 3:00 మధ్యలో మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌లో అయితే ఉండాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. కాకినాడలో ఉంది ఇంటర్వ్యూ లొకేషన్. కాపు కళ్యాణ మండపం, ఆర్ఆర్ నగర్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ లొకేషన్‌కి నియర్ బై ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ లొకేషన్‌కెళ్ళి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ 3 ఫోన్ నంబర్‌లు అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ నంబర్‌లకు కూడా మీకు కాంటాక్ట్ అయ్యి కనుక్కోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద కామెంట్‌లో అయితే మీరు అడగండి. నేను అవి క్లియర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే. ఈ నంబర్స్ ఉన్నాయి కదా! నంబర్స్‌ని కాంటాక్ట్ అయ్యి మీరు కనుక్కోండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. ఓకే. అలాగే మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. ఓ ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతున్నారు. అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి జిరాక్స్ తీసుకెళ్ళండి. మీరు జాయినింగ్ టైమ్‌లో వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంటర్వ్యూకైతే ఓన్లీ జిరాక్స్ తీసుకెళ్ళినా పర్లేదు. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. నేను రెగ్యులర్‌గా ఇలాగే జాబ్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.